ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ప్రియ భగవద్బంధువులారా, ఈ నెల 12వ తేదీ వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి. గతంలో ఒకసారి హనుమత్ జయంతి అని జరిపారు, చైత్ర పౌర్ణమి రోజు. కానీ వాస్తవానికి అది హనుమత్ జయంతి కాదు, అది హనుమత్ విజయోత్సవం అని పెద్దలు చెప్పారు. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి ఉత్తరాఖండలో హనుమస్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని మనకిచ్చారు. రాముడు ఒక ప్రశ్న అడిగాడు. పరబ్రహ్మమే, అందులో అనుమానం ఏం లేదు. మానవుడిగా వచ్చాడు కాబట్టి మానవుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. అగస్త్య మహర్షులను అడిగాడు, ఓ అగస్త్య మహర్షి, వాలి రావణాసురుడు వీళ్ళిద్దరి యొక్క బల పరాక్రమాలు నిరుపమానమైనవే, అందులో అనుమానం లేదు. కానీ హనుమంతుడి యొక్క శక్తి సామర్థ్యాల ముందు వీళ్ళిద్దరూ తీసికట్టే అని నాకు అనిపిస్తోంది. శౌర్యం, దక్షత, బలము, ధైర్యము, తెలివితేటలు, నేర్పుగా కార్యాన్ని సాధించేటటువంటి జ్ఞానం, పరాక్రమం, శక్తి, ఇవన్నీ కూడా హనుమంతుడిలో మూర్తీభవించి ఉన్నట్టున్నాయి. వానర సైన్యంలోని ధైర్యం సడలిపోయింది కదా అపారమైనటువంటి సముద్రాన్ని చూడగానే. అప్పుడు మహాబాహు అయినటువంటి మారుతి వారి యొక్క వైఖరిని గమనించి వాళ్ళందరినీ ఊరడించి శతయోజన విస్తీర్ణమైనటువంటి లవణ సముద్రాన్ని అవలీలగా ఒకే ఒక్క గంతులో లంఘించాడు కదా. గట్టి పూనికతో లంకని, రావణుడి యొక్క అంతఃపురాన్ని, అశోకవనాన్ని గాలించి సీతాదేవిని దర్శించి ఆమెతో సంభాషణ చేసి ఆమెను ఓదార్చాడు. ఆ సందర్భంలో హనుమంతుడు తానొక్కడే అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణుడి యొక్క సేనాధిపతులని, మంత్రులను, 80,000 మంది కింకరులని, చివరికి రావణ పుత్రుడైనటువంటి అక్షకుమారుణ్ణి వధించాడు కదా. ఆ తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం వల్ల బంధితుడైనా కూడా స్వయంగా ఆ బంధముల నుండి విముక్తైనాడు. ఆ తరువాత రావణాసురుడితో మాట్లాడి భూమండలాన్ని ప్రళయాగ్ని లాగా లంకా నగరాన్ని భస్మీపటలం చేశాడు. ఇదివరలో ఆయా యుద్ధాల్లో యమధర్మరాజు, ఇంద్రుడు, కుబేరుడు, చిట్ట చివరికి విష్ణువు ఎంతగానో తమ యొక్క శౌర్య పరాక్రమాలను ప్రదర్శిస్తే ప్రదర్శించవచ్చు. కానీ అవన్నీ రామరావణ యుద్ధంలో హనుమంతుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి సాహస కృత్యాల్లాగా ప్రఖ్యాతి వహించలేదు కదా మహర్షి. రామచంద్రమూర్తి యొక్క ఎలా మాట్లాడుతున్నాడో చూడండి హనుమంతుడి గురించి. ఈ వాయుసుతుడైనటువంటి
హనుమంతుడి యొక్క బల పరాక్రమం వల్ల నేను సీతాదేవిని మళ్ళీ పొందగలిగాను. విభీషణుడికి లంకాధిపతిగా చేయగలిగాను. అంతేకాదు, ఈ హనుమంతుడు ఓషధులను తీసుకురావటం వల్లనే నా తమ్ముడు లక్ష్మణుడు మళ్ళీ నాకు దక్కాడు. ఇతడి యొక్క తోడ్పాటుతోనే యుద్ధంలో నాకు జయం ప్రాప్తించింది. అదేవిధంగా సీతాదేవిని, కోసల రాజ్యాన్ని, బంధుమిత్రులను మళ్ళీ నేను చేరుకోగలిగాను. సుగ్రీవుని యొక్క మిత్రుడైనటువంటి హనుమంతుడి యొక్క సహాయక సహకారాలు గనక లేకపోయి ఉంటే జానకీదేవి యొక్క సమాచారాన్ని తెలుసుకొని రాగలిగినటువంటి సమర్థుడు ఎవరున్నారు మహర్షి? కిమర్థం బాల్యనేనైవ సుగ్రీవ ప్రియకామ్యయా తదా వైరే సముత్పన్నే నదగ్ధో విరుధో యథా. ఓ మహాముని, వాలికి సుగ్రీవుడికి వైరం ఏర్పడినప్పుడు సుగ్రీవుడికి ప్రియం చేకూర్చటానికి ఈ మారుతి దావాగ్ని ఒక పొదను దహించినట్లుగా ఆ వాలిని ఎందుకని మట్టు పెట్టలేదు? తనకు ప్రాణతుల్యుడైనటువంటి సుగ్రీవుడు అత్యంత క్లిష్ట పరిస్థితికి గురి కావటం చూసి కూడా, తాను అతని సమక్షంలో ఉండి కూడా ఈ హనుమంతుడు ఆ సుగ్రీవుడికి ఎందుకని తోడ్పాటు అందించలేదు? దాన్ని బట్టి చూస్తే వాయుసుతుడు తన బలం ఎలాంటిదో, ఎంతటిదో తాను ఎరుగడు నాకు అనిపిస్తోంది. దేవతలకు కూడా పూజ్యుడైనటువంటి ఓ మహర్షి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి వాస్తవ విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్లు నాకు చెప్పండి అని అడిగాడు. ఈ 35వ సర్గలో దాదాపు 10 శ్లోకాలలో రామచంద్రమూర్తి ఈ మాటలన్నీ మాట్లాడాడు. అప్పుడు అగస్త్యుల వారు చిరునవ్వు నవ్వి ఆ మారుతి యొక్క సమక్షంలోనే చెబుతున్నాడు ఈ కథ. ఒక మహానుభావుడి యొక్క కథ అతని పరోక్షంలో చెప్పటం కాదు, అతడి ప్రత్యక్షంలోనే చెప్పటం. అది ఎంత గొప్ప ఆలోచించండి. ఓ రఘువర్య, హనుమంతుడి విషయంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అక్షర సత్యాలే. బల పరాక్రమంలో గాని, వేగ గమనంలో గాని, బుద్ధి కౌశలంలో గాని అతడితో సరితూగగలిగిన వాడు మరెవరూ లేడు. రామ, పూర్వం ఈ వాయుసుతుడికి మహర్షులు తిరుగులేని శాపాలిచ్చారు. ఇతడు మహాబలశాలి అయినా కూడా, శత్రు సంహార దక్షుడైనప్పటికీ కూడా ఆ శాపాల ఫలితంగా తన యొక్క బలమును తాను తెలుసుకోలేకపోయాడు. ఓ రామ, ఇతడు బాలుడుగా ఉన్నప్పుడే తెలిసి తెలియని బాల్య చాపల్యం వల్ల చేసినటువంటి అద్భుత కృత్యాలను గురించి వర్ణించటం అసాధ్యం. ఇవన్నీ తెలుసుకోవాలని నీకు బలమైన కోరిక ఉంటే సావధాన చిత్తుడివై విను, నేను చెబుతాను అన్నా. రామ, హనుమంతుడి యొక్క తండ్రి పేరు కేసరి. ఆ కేసరి సుమేరు పర్వతానికి ప్రభువై రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. సూర్యుడి యొక్క వరప్రభావం వల్ల ఆ సుమేరు పర్వతం బంగారపు రంగు కలిగి ఉంటుంది. సుప్రసిద్ధురాలైనటువంటి అంజనాదేవి ఆ కేసరి యొక్క భార్య. అంజన యొక్క కుమారుడు ఈ ఆంజనేయుడు. ఉత్తముడైనటువంటి ఈ ఆంజనేయుడు వాయుదేవుడి యొక్క వరప్రభావం వల్ల పుట్టినటువంటి వాడు. ఇతడు పింగళ వర్ణం కలిగిన వాడు. ఇతన్ని కన్న తర్వాత అంజనాదేవి పండ్లను తీసుకురావడానికి అడవికి వెళ్ళింది. తల్లి దగ్గర లేకపోవటం వల్ల ఆకలి బాధకు తట్టుకోలేకపోయాడు. అప్పుడు శిశువుగా ఉన్నటువంటి ఇతడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఇతడికి ఒక మందార పుష్పంలాగా ఎర్రటి ఛాయతోటి
ఒప్పుచూ ఉన్నటువంటి ఉదయ భాస్కరుణ్ణి చూశాడు. ఆ సూర్యబింబాన్ని ఒక పండుగ భావించి ఆ భానుమండలం వైపు ఆకాశంలోకి ఎగిరాడు. శిశువుగా ఉన్నటువంటి హనుమంతుడు ఈ విధంగా ఎగురుతూ ఉంటే చూసినటువంటి దేవదానవులు, యక్షులు ఆశ్చర్యపడ్డారు. ఆ వాయుసుతుడి యొక్క గమన వేగం ముందు వాయువేగం గాని, గరుత్మంతుడి యొక్క వేగం గాని, మనస్సు యొక్క వేగం గాని సాటిరావు రామా. ఈ విధంగా చిన్న శిశువుగా ఉన్నప్పుడే ఇతడి యొక్క గమన వేగం ఇంతగా ఉంటే మునుముందు యవ్వన ప్రాయంలో ఆ వేగం ఎట్లా ఉంటుందో కదా ఆలోచించు. ఆకాశంలో ఎగిరిపోతున్నటువంటి తన కుమారుణ్ణి సూర్య తాపం నుండి కాపాడటం కోసం తండ్రి వాయుదేవుడు మంచులాగా చల్లటి గాలులు వీస్తూ అనుసరించాడు. తన తండ్రి అయిన వాయుదేవుడి యొక్క బలం వల్ల, బాల్య చాపల్యం వల్ల కొన్ని వేల యోజనాల దూరం ఆకాశంలో ప్రయాణం చేశాడు. సూర్యుడి దగ్గరగా వెళ్ళాడు. అప్పుడు ఆ సూర్యుడు అనుకున్నాడు, అయ్యయ్యో ఇతడు పసివాడు, ఈ విధంగా రావడంలో ఉన్నటువంటి కష్టాలను ఎరుగనటువంటి వాడు, మున్ముందు ఇతడు నేర్చుకోవలసినటువంటి విద్యలు అనేకం ఉన్నాయి, నెరవేర్చవలసినటువంటి దేవతా కార్యాలు కూడా చాలా ఉన్నాయి అని భావించి అతడికి తాపాన్ని కలిగించాలి. ఇది మారుతి సూర్య భగవాను గ్రహించటానికి వచ్చిన వాడే, కానీ అదే రోజు సూర్యగ్రహణం కాబట్టి రాహు కూడా ఆ సూర్యనారాయణ మూర్తిని పట్టుకోవాలనుకున్నాడు. చూడండి, ఆ రోజే జరిగింది. రామ సూర్యుడి యొక్క రథం మీదకి చేరినటువంటి రాహుకి అక్కడే ఉన్నటువంటి మారుతి యొక్క స్పర్శ కలిగింది. అప్పుడు సూర్య చంద్రులను కూడా బాధ పెట్టేటటువంటి ఆ రాహు హనుమంతుడి యొక్క స్పర్శకు భయపడిపోయి పారిపోయింది. ఆ తరువాత రాహువు ఇంద్రుడి యొక్క సభాభవనానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి బలాసురుణ్ణి, వృత్రాసురుణ్ణి వధించినటువంటి ఓ దేవేంద్ర, నా ఆకలిని తొలగించడానికి సూర్యుణ్ణి, చంద్రుణ్ణి నాకు అప్పగించావు. కానీ ఇప్పుడు ఆ సూర్యుణ్ణి మరొకరికి అప్పగించడానికి కారణం ఏంటి చెప్పు? నా పట్ల అన్యాయం ఎందుకు చేశావు? ఇవాళ అమావాస్య పర్వదినం, సూర్యుణ్ణి గ్రహించాలి అని నేను వెళ్ళాను. కానీ మరొక రాహు అక్కడికి చేరి ఆ సూర్యుణ్ణి గ్రహించి ఉన్నాడయా అన్నాడు. దేవేంద్రుడు కూడా తత్తరపాటుకు గురైనాడు. సింహాసనం నుండి దిగ్గున లేచాడు. వెంటనే ఇంద్రుడు ఐరావతం మీదకి ఎక్కాడు. 4 దంతాలు కలిగినటువంటి ఏనుగది. ఆ ఏనుగు కైలాస పర్వతంలాగా ప్రకాశిస్తూ మద జలాన్ని స్రవిస్తూ మహోన్నతంగా ఉంది. ఆ సురపతి అయినటువంటి దేవేంద్రుడు రాహువును ముందు పెట్టుకొని హనుమంతుడితో కలిసి ఉన్నటువంటి సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. రాహువు హనుమంతుడిని చూసి భయపడిపోయి ఇంద్రుడిని వదిలిపెట్టి పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ విధంగా పరిగెత్తుతూ ఉన్నటువంటి రాహువుని మారుతి చూశాడు. వెంటనే ఆంజనేయుడు సూర్యుడిని వదిలిపెట్టి ఆ రాహువుని ఒక పెద్ద నల్లటి పండుగ భావించి అతన్ని పట్టుకోవటానికి ఆకాశంలోకి ఎగిరాడు. ఈ విధంగా తనను వెంబడిస్తూ వస్తున్నటువంటి వానరోత్తముడైనటువంటి హనుమంతుణ్ణి రాహువు వెనక్కి తిరిగి చూశాడు. వెంటనే భయం వేసింది. రక్షించమని ఇంద్రుణ్ణి ప్రార్థిస్తూ ఇంద్ర 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 అని పెద్దగా మొరపెట్టుకోవటం మొదలుపెట్టాడు. ఇంద్రుడు వెంటనే భయపడద్దు, నేను ఇతన్ని వధిస్తాను అన్నాడు. అప్పుడు మారుతి ఐరావతాన్ని చూసి, ఇదేదో తెల్లటి పండు, ఇంకా బాగుంది,
అని భావించి ఆ ఏనుగు వైపు పరిగెత్తాడు. ఐరావతాన్ని పట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఆ హనుమంతుడి యొక్క రూపం ఎలా ఉంది అంటే ఇంద్ర అగ్నుల యొక్క తేజస్సులాగా అలరాడుతూ ఉంది. క్షణకాలం భయంకరంగా కనిపించింది. ఈ విధంగా తన మీదకి విజృంభించి వస్తున్నటువంటి వాడు చిన్న బాలుడు కావడం ఇంద్రుడు చూసి ఎక్కువగా కోపించలేదు. కానీ తన చేతిలో ఉన్న వజ్రాయుధంతో ఆ హనుమంతుడి యొక్క దవడ మీద ఒక దెబ్బేశాడు. వెంటనే మారుతి ఒక కొండ మీద పడిపోయినాడు. ఎడమ దవడ దెబ్బతిన్నది. ఎప్పుడైతే ఎడమ దవడ దెబ్బతిని ప్రాణావశిష్ఠుడై కొండ మీద పడిపోయాడో వాయుదేవుడికి భయంకరమైన కోపం వచ్చింది. ఆ క్రోధం ప్రజల యొక్క హానికి కారణభూతమైంది. మహాత్ముల కోపం వస్తే ఒక్కళ్ళ మీదకు వస్తే ఆ ఒక్కళ్ళతో పోదు. అంటే ఏం చేశాడు? వాయు దిగ్బంధనం చేశాడు. సకల ప్రాణులలో అంతర్గతుడై ఉన్నటువంటి వాయుదేవుడు తన యొక్క చలనాన్ని ఉపసంహరించుకున్నాడు. అంటే ప్రాణులకి ఊపిరాడకుండా చేశాడు. వెంటనే తన బిడ్డ అయినటువంటి హనుమంతుడిని తీసుకొని ఒక గుహలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే వాయు దిగ్బంధనం జరిగిందో ప్రజల యొక్క మలమూత్రాశయాలను అడ్డగించి వాళ్ళకి బాధ కలిగించాడు వాయుదేవుడు. సకల ప్రాణుల్లో చలనం లేకుండా పోయింది. వాయు ప్రకోపం వల్ల ప్రాణుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయినాయి. సకల ప్రాణులు కొయ్యబారిపోయినాయి. 3 లోకాల్లో వేదాధ్యయనాలు గాని యజ్ఞ కార్యాలు గాని ఆగిపోయినాయి. వాయువు ఉంటే కదా అగ్ని మండేది. మంత్రం చెప్పాలంటే వాయువు ప్రవహించాలిగా. ధర్మకార్యాలన్నీ ఆగిపోయినాయి. ప్రాణులన్నీ కూడా నరక యాతనకు లోనైనాయి. అప్పుడు గంధర్వులు, దేవతలు, రాక్షసులు, మానవులు అందరూ కూడా దుఃఖితులైపోయి ఈ ప్రమాదం నుండి బయటపడి హాయిగా జీవించడానికి మార్గాన్ని వెతుక్కుంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి పరుగులు పెట్టారు. ప్రోటోకాల్ అని చెప్పుకున్నాక వాయుస్తంభన వల్ల వాళ్ళ పొట్టలు ఉబ్బిపోయి ఉన్నాయి. చాలా బాధపడుతూ ఉన్నారు. దేవతలు తమ యొక్క 2 చేతులు జోడించి, ఓ బ్రహ్మదేవా, నీవు ప్రజలని 4 విధాలుగా సృష్టించావు. వాయుదేవుణ్ణి మా అందరి ప్రాణాలకి అధిపతిగా చేశావు. మహానుభావ, మాకు ప్రాణస్వరూపుడైనటువంటి వాయుదేవుడు మా ప్రాణ వాయు చలనాన్ని నిరోధించాడు. దానివల్ల తీరనటువంటి అవస్థల పాలైనాం మేము. దీనికి కారణం ఏంటి? ఈ ప్రాణాపాయ స్థితికి గురైనటువంటి మేమందరం నిన్ను శరణు కోరుతూ ఉన్నాం. సమస్త దుఃఖాలని దూరం చేసేవో మహాత్మా, ఓ బ్రహ్మదేవ, వాయు స్తంభనం వల్ల ఏర్పడినటువంటి మా ఈ దుఃఖాన్ని తొలగించి మమ్మల్ని అందరినీ కాపాడు అని వాళ్ళు పరిపరి విధాలుగా ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే చిరునవ్వు నవ్వి, ఓ దేవతలారా, మీ అందరికీ ఈ విధంగా కావడానికి కారణం ఉంది. ప్రజలారా, వాయుదేవుడు కోపగించడానికి గట్టి కారణమే ఉంది. అది మీకు చెబుతాను, వినండి. ఇంద్రుడు రాహువు యొక్క విజ్ఞప్తిని ఆలకించి వాయుదేవుని పుత్రుడైనటువంటి హనుమంతుడు పర్వతం మీద పడిపోయేటట్లుగా ఆయనని వజ్రాయుధంతో దెబ్బ కొట్టాడు. అందువల్ల వాయుదేవుడు కోపగించాడు, దిగ్బంధనం చేశాడు. ఓ దేవతలారా, ఈ సమస్త జగత్తుకి వాయువే ప్రాణం. ఇప్పుడు ఆ వాయుదేవుడు సకల ప్రాణులను పరిత్యజించాడు. అందువల్ల మీ అందరికీ ఊపిరాడక ఎండు కట్టెల్లాగా, గోడల్లాగా చైతన్య రహితులై ఉండిపోయినారు. అందుకని మనమందరం ఇప్పుడు ఆ వాయుదేవుడి దగ్గరికే వెళదాం. ప్రస్తుతం ఆ మహాత్ముడిని ప్రసన్నం చేసుకోవటమే మనందరి యొక్క ముఖ్య కర్తవ్యం.
లేకపోతే మనందరికీ వినాశనం తప్పదు అన్న. అప్పుడు బ్రహ్మ ఈ దేవతలని యక్షులని అందరినీ వెంట పెట్టుకొని వాయుదేవుడు ఉన్నటువంటి గుహ దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే వాయుదేవుడు వచ్చాడని తెలిసిందో బ్రహ్మదేవుడు హనుమంతుడిని చేతుల్లోకి తీసుకొని బ్రహ్మదేవుడు యొక్క ముందు నిలబడ్డాడు. పితామహుడికి మర్యాదపూర్వకంగా మంత్రపూర్వకంగా 3 సార్లు ప్రదక్షిణ చేసి బ్రహ్మదేవుడి యొక్క పాదాల మీద పడ్డాడు. అప్పుడు బ్రహ్మ వాయుదేవుణ్ణి పైకెత్తి ఆ శిశువుని చేతులతో నిమిరాడు. వెంటనే బ్రహ్మదేవుడు స్పృశించినంత మాత్రమున ఆ బిడ్డ, ఆ హనుమంతుడు జలముతో తడిసినటువంటి పైరులాగా తేరుకొని హాయిగా ఉన్నాడు. అప్పుడు ఆ శిశువును చూచి వాయుదేవుడు సంతోషంతో పొంగిపోయాడు. వెంటనే తాను నిరోధించినటువంటి ప్రాణవాయువుని సమస్త భూతముల యందు మునుపట్లాగా ప్రసరింప చేశాడు. అందరికీ కష్టం తొలగిపోయింది. ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం అనేటువంటి 6 గుణాలతో శోభిల్లేటటువంటి వాడు, త్రిమూర్తులలో ముఖ్యుడు, సమస్త దేవతల చేత పూజింపబడేటటువంటి బ్రహ్మదేవుడు వాయుదేవుడికి ప్రీతి కూర్చడానికి ఇంద్రాది దేవతలని ఆదేశించాడు. ఓ మహేంద్ర, ఓ శంకర, ఓ వరుణదేవ, ఓ యమధర్మరాజా, ఓ కుబేర, మీరు సమస్త విషయాలను ఎరిగిన వారే అయినప్పటికీ నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. ఈ శిశువు మీకు మున్ముందు సహాయపడవలసినటువంటి కార్యాలు అనేకం ఉన్నాయి. కాబట్టి వాయుదేవుడి యొక్క తృప్తి కోసం మీరు ఈ పిల్లవాడికి వరాలు ఇవ్వండి అన్నాడు. దేవేంద్రుడు సంతోషంగా బంగారపు పద్మమాల ఒక హారంగా చేసి ఆ బాలకుని యొక్క మెడలో అలంకరించాడు. హనుమంతుడి యొక్క మెడలో వేశాడు. నా చేతిలో ఉండే వజ్రాయుధం యొక్క దెబ్బకి ఇతడి యొక్క దవడ దెబ్బతింది కదా, అందువల్ల ఈ రోజు నుంచి ఈ కపివరుడు హనుమంతుడిగా ప్రఖ్యాతి వహిస్తాడు అన్నాడు. హనుములు అంటే దవడలు. అంతేకాదు, ఇక మీద నా వజ్రాయుధం వల్ల ఇతడికి ఎటువంటి హాని కలగదు అన్నాడు. వెంటనే సూర్యుడు నా తేజస్సులో 100వ భాగాన్ని ఇతనికి ప్రసాదిస్తున్నాను అన్నాడు. అందుకనే అంత తేజస్సుతో ఉంటాడు స్వామి. ఇతడు సకల శాస్త్రాలను అభ్యాసం చేయగలిగినటువంటి వయస్సు వచ్చినప్పుడు నేను ఇతడికి గురువునై నవ వ్యాకరణాలు, చతుర్వేదాలు బోధిస్తాను. శాస్త్రజ్ఞానంలో ఇతడితో సరితూగగలిగిన వాడు మరొకడు ఉండడు. ఆ తరువాత వరుణదేవుడు లేచి ఈ పిల్లవాడికి నా పాశం వల్ల గాని, జలముల వల్ల గాని లక్షల కొలది సంవత్సరాల వరకు మృత్యుభయం లేకుండా ఉండేటట్టు వరవిస్తున్నాను అన్నాడు. యముడన్నాడు, నా యమదండం వల్ల ఇతనికి మృత్యువు కలగదు, ఎల్లప్పుడూ ఆరోగ్య భాగ్యాలతో వర్ధిల్లుతాడు అని. యుద్ధములో ఈ హనుమంతుడు ఏనాడు కూడా విషాదగ్రస్తుడు కాడు అన్నాడు యముడు. ఆ తర్వాత కుబేరుడు గద ఇచ్చాడు. నా ఈ గద ఇతడికి ఎటువంటి ఆపదనో కలిగించదు. ఆ తర్వాత శంకరుడు అన్నాడు, నా వల్ల గాని, నా శూలం వల్ల గాని, పాశుపదాది అస్త్రాల వల్ల గాని ఇతడు వజ్జుడు కాడు అన్నాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, ఇతడు సమస్త బ్రహ్మాండముల చేత వజ్జుడు కాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అన్నాడు. వెంటనే విశ్వకర్మ లేచాడు. నేను నిర్మించినటువంటి దివ్య శస్త్రాలు అన్నీ కూడా కలిసిన రణరంగంలో ఈ హనుమంతుణ్ణి చంపలేవు అన్న. ఇతడు చిరంజీవి అవుతాడు అన్నాడు. బ్రహ్మదేవుడు సంతోషపడి
ఓ వాయుదేవా, నీ కుమారుడైనటువంటి ఈ మారుతి సమస్త శత్రువులను గడగడలాడిపగలుగుతాడు, మిత్రులకి అభయప్రదాత అవుతాడు, యుద్ధంలో శత్రువులకు అజేయుడై వర్తిల్లుతాడు, తాను కోరుకున్నటువంటి రూపాన్ని పొందగలడు, అంటే కామరూప విద్య. ఇష్టానుసారంగా అంతటా తీవ్రమైన వేగంతో మందగతితో కూడా సంచరింపగలుగుతాడు, వానరుల్లో శ్రేష్ఠుడవుతాడు, ఇతడి యొక్క గమనానికి తిరుగుండదు, స్థిరమైనటువంటి కీర్తితో వర్ధిల్లుతాడు. రామరావణ యుద్ధంలో ఇతడు చేసేటటువంటి వీరోచితమైనటువంటి సాహస అద్భుత కృత్యాలన్నీ కూడా రావణ సంహారానికి కారకులవుతాయి. రామచంద్రమూర్తికి అత్యంత ప్రీతిని కూరుస్తాడు. ఆ తరువాత వాయుదేవుడు కూడా హనుమంతుణ్ణి తీసుకొని అంజనాదేవి దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. దేవతలు ఆ హనుమంతుడికి అనుగ్రహించినటువంటి వరాలన్నీ చెప్పి వాళ్ళ అమ్మకి వెళ్ళిపోయినాడు. మారుతి ఆ వరముల యొక్క ప్రభావం వల్ల, అంతేకాదు సహజమైన బలపరాక్రమాలు ఉన్నాయి అతడిలో, లేకపోతే సూర్యుడి దగ్గరికి వెళ్ళగలుగుతాడా? ఆ వానర పొంగోడు ఋషీశ్వరుల ఆశ్రమాల్లో నిర్భయంగా కొన్ని ఉపద్రవాలను సృష్టించడం మొదలుపెట్టాడు. బాల్య చాపల్యం, వానర చేష్టలు, ఈ రెండు తోడైనవి. మహర్షుల యొక్క యజ్ఞ వేదికల్లో ఉండేటటువంటి సృక్కు, స్రవం మొదలైన సాధనాలని, ఇతర పాత్రలని భగ్నం చేస్తూ ఉన్నాడు. నేతిని సమర్పించేటటువంటి గరిటెలని సృక్కులు, స్రవాలు అంటారు. వాళ్ళ యొక్క వల్కలాలని, వాళ్ళ యొక్క అజ్ఞాలని చింపివేస్తూ ఉన్నాడు, జంక చర్మాలు. బ్రహ్మదేవుడి యొక్క వరప్రభావం వల్ల సమస్త బ్రహ్మాండాలకి అవధ్యుడైనాడు. మహాబలశాలి అయినటువంటి ఆ హనుమంతుడు ఈ విధంగా చిలిపి చేష్టలు చేస్తూ ఉన్నాడు. కేసరి, వాయుదేవుడు ఎంతగా నివారిస్తున్నా కూడా ఆంజనేయుడు తన యొక్క చిలిపి చేష్టలు మాత్రం మానుకోవటంలా. అప్పుడు భృగు మహర్షి, అంగిరస వంశాల్లో పుట్టినటువంటి మహర్షులు దివ్య దృష్టితో చూశారు. ఈ మారుతి యొక్క ఆగడాలకి కోపగించారు. వాళ్ళు సహజంగా సహన గుణశీలురే, పెద్దగా కోపానికి రారు వాళ్ళు. కానీ హాని కలిగింపలేక విధి లేనటువంటి పరిస్థితుల్లో ఒక శాపాన్ని ఇచ్చారు. ఓ కపివర, వరప్రభావాది బలాలను చూసుకొని మమ్మల్ని బాధ పెడుతున్నావు. నీవు ఆ బలమును దీర్ఘకాలము వరకు మరిచిపోదువుగాక. అంటే నీకు గల శక్తి సామర్థ్యాలు నీకు గుర్తుకురావు. ఇది మా శాపం. ఇతరులు ఎవరైనా నీ బలపరాక్రమాలని, నీ పేరు ప్రతిష్టలని నీ ముందు ప్రస్తావిస్తే అప్పుడు నీకు గుర్తొస్తుంది, అప్పుడు నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుస్తాయి. ఆనాటి నుండి నువ్వు అప్రతిహతంగా సాగిపోతావు. ఆ శాపం తర్వాత తన బలం మరిచిపోవటం వల్ల మారుతి ఆ మునుల యొక్క ఆశ్రమాల్లో మృదువర్తనతో మసలుకుంటూ ఉన్నాడు అప్పటి నుంచి. ఆ కాలంలో వృక్షరజుడు అనేటువంటి ఒక కపిశ్రేష్ఠుడు వానరులందరికీ రాజుగా ఉన్నాడు, కిష్కింధని రాజధానిగా చేసుకొని. చివరికి ఆ వృక్షరజుడు కాలధర్మాన్ని చెందాడు. అతని పెద్ద కుమారుడు వాలిని వానరులందరికీ రాజుగా పట్టాభిషేకం చేశారు. అలాగే వాలి స్థానంలో సుగ్రీవుణ్ణి యువరాజుగా చేశారు. గతంలో వాలి యువరాజు, రాజుగారు వృక్షరజుడు. వృక్షరజుడు కాలం చేసిన తర్వాత వాలి రాజైనాడు, తమ్ముడు సుగ్రీవుడు యువరాజు అయినాడు. హనుమంతుడికి సుగ్రీవుడితో బాల్యం నుండి సఖ్యత ఉంది. వాళ్ళ మైత్రి పొరపచ్చాలు లేనటువంటిది, ప్రగాఢమైంది. వాలి సుగ్రీవుల మధ్య వైరం ఏర్పడినప్పుడు మహర్షుల యొక్క శాప కారణంగా
హనుమంతుడికి తన బలాన్ని గురించి తెలియల. ఓ రామా, వాలి ధాటికి తట్టుకోలేక దేశముల పాలై తిరుగుతూ ఉన్నటువంటి సుగ్రీవుడికి మారుతికి ఉన్నటువంటి వరముల బలం కూడా తెలియదు అన్నాడు. ఇది అంటే ఇంద్రాది దేవతలు ఇచ్చిన వరాల గురించి వాలికి సుగ్రీవుడికి తెలియదు. అందువల్ల సుగ్రీవుడు గుర్తు చేయలే. ఆ వాయుసుతుడు కూడా తన బలాన్ని తాను ఎరగకుండా ఉన్నాడు. హనుమంతుడు సింహపరాక్రముడు. వాస్తవంగా ఆయన ముందు వాలి ఒక ఏనుగు లాంటివాడు. హనుమంతుల వారు ఋషుల వల్ల శక్తుడైనందువల్ల వాలి సుగ్రీవుల యొక్క యుద్ధంలో వాలిని ఎదుర్కోకుండా శక్తి విహీనుడులాగా నిలబడిపోయాడు. అంటే వాలిని నిలువరించలేకపోయాడు. వాలి కంటే బలవంతుడు అయినప్పటికీ కూడా పరాక్రమం, ఉత్సాహం, బహుముఖ ప్రజ్ఞ, తిరుగులేని ప్రతాపం, సౌశీల్యం, వచో మాధుర్యం, నీతి అనేటువంటి వాటిలో గొప్ప విచక్షణ జ్ఞానం కలిగిన వాడు, చిత్త గాంభీర్యం కలిగిన వాడు, శౌర్యం కలిగిన వాడు, ఆపదలలో తొణకకుండా ఉండేటటువంటి వాడు. ఈ 6 ఉత్తమ లక్షణాల్లో హనుమంతుణ్ణి మించిన వాడు ఈ లోకంలో లేడయ్యా రామా. కపివరుడైనటువంటి ఈ వాయుసుతుడు సూర్యుడికి అభిముఖంగా ఉండి సమయోచితంగా ప్రశ్నిస్తూ నవ వ్యాకరణాలని, చతుర్వేదాలను నేర్చుకున్నాడు. ఆ అధ్యయన సమయంలో మహావ్యాకరణ గ్రంథాన్ని చేతపట్టుకొని పఠిస్తూ ధారణ చేస్తూ ఉదయాద్రి నుండి అస్తాద్రి వరకు, అంటే తూర్పు కొండలో మొదలు పెడతాడు కదా సూర్యుడు, పడమటి కొండకు వెళ్లేదాకా సూర్య భగవాను అనుసరిస్తూ సాగిపోయేవాడు. సంగీతాది ఇతర శాస్త్రాల్లో కూడా విశారదుడు ఈ హనుమంతుడు. అంతేకాదు ఛందశాస్త్రాల్లో పారంగతుడు. సమస్త శాస్త్రాలలో ఈ హనుమంతుడికి సాటి రాగలిగిన వాడు మరొకడు లేనేలేడు. సమస్త విద్యలలో, తపో విధానాలలో బృహస్పతి వంటివాడు. నవ వ్యాకరణ సిద్ధాంతాలను పుక్కిట పట్టిన వాడయ్యా రామ. నీ అనుగ్రహం వల్ల ఇతడు రాబోయే కల్పంలో బ్రహ్మదేవుడవుతాడు, భవిష్యత్ బ్రహ్మ. ఇంతటి ప్రతిభామూర్తి అయినటువంటి హనుమంతుడి ఎదుట నిలవగలిగినటువంటి మొనగాడు ఎవడైనా ఉన్నాడా అంటే లేనే లేడయ్యా అన్నాడు. ఈ మారుతి, సుగ్రీవుడు, మైందుడు, ద్వివిధుడు, నీలుడు, తారుడు, అంగదుడు, నలుడు, రంభుడు మొదలైనటువంటి మహాకపీంద్రులు అందరూ కూడా రావణ సంహారానికి తోడ్పడటం కోసం దైవాంశలతో ఉద్భవించారయ్యా అన్నాడు రాముడికి. విష్ణుమూర్తే పుట్టమన్నాడు. వాళ్ళందరినీ, దేవతలందరినీ వానరులుగా, భల్లూకాలుగా పుట్టమన్నాడు. ఈ విధంగా తన కథ చెబుతూ ఉంటే అగస్త్యుల వారు హనుమంతుడు వినమ్ర చిత్తుడై నమస్కరించాడు. ఇది హనుమంతుడి యొక్క వినయ సంపద. పరాశర సంహిత ప్రకారం హనుమంతుల వారు రుద్రవీర్య సముద్భవుడు. రుద్రుడి యొక్క వీర్యాన్ని ఒక పండు రూపంలో వాయుదేవుడు తీసుకొచ్చి పిల్లల కోసం తపస్సు చేస్తూ ఉన్నటువంటి అంజనాదేవి యొక్క ఒడిలో పడేశాడు. ఆ పండుని భుజించింది ఆమె. అంటే వాయుదేవుడి యొక్క స్పర్శ కూడా ఉండడం వల్ల ఆయన వాయుపుత్రుడైనాడు, ఔరసపుత్రుడైనాడు వాయుదేవుడికి. అది జరిగింది మనం ఇప్పుడు చెప్పుకునే 7 కొండల్లో ఒక కొండ అయినటువంటి అంజనాద్రి మీద అని
మా చీరాలలో గొప్ప హనుమతి ఉపాసకులు పరాశర సంహితని చక్కగా సులువైన భాషలో అనువదించినటువంటి మహనీయులు బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన సమయంలో అద్భుతంగా రామనామాన్ని జపం చేసి ధారపోసినటువంటి మహనీయులు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారి యొక్క అనుగ్రహంతో 3 వాల్యూమ్స్గా ఉండే వాటి మీద కూడా నేను ప్రవచనం చేయగలిగాను. దాని ఆధారంగా మనం చూస్తే వైశాఖ మాసం బహుళపక్షం దశమి తిథి పూర్వాభాద్ర నక్షత్రం శనివారం. అందుకనే శనివారం అంటే ఆంజనేయ స్వామికి ప్రీతి. శనివారం నాడు పుట్టాడు. అయితే మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి ప్రీతి అంటారు. ఎందుకని అంటే మంగళవారం రోజు లంకలో అశోకవనంలో సీతాదేవిని ప్రథమ దర్శనం చేసినటువంటి రోజు అని రామాయణ వ్యాఖ్యాతలు చెబుతారు. అటువంటి ఆంజనేయ స్వామి మన అందరినీ అనుగ్రహించుగాక. అంతేకాదు ఆంజనేయ స్వామి ఒక్క మాట చెప్పాడు, మీరు ఏ కోరికలు చిన్న చిన్న కోరికలన్నీ ఏది కావాలన్నా నన్ను అడగండి, అలాంటి కోరికలు కోరుతూ మా రాముణ్ణి ఇబ్బంది పెట్టకండి. ఒక్క మోక్షం కావాలి అంటే మా రాముణ్ణి అడగండి, తక్కినటువంటి లౌకికమైనటువంటి కోరికలన్నీ నేనే తీరుస్తాను అని చెప్పాడు ఆంజనేయ స్వామి. అంతేకాదు శని భగవానుడి యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండాలన్నా కూడా ఆంజనేయుడి యొక్క స్తోత్రాలు చదువుకోమన్నారు. ముఖ్యంగా హనుమాన్ చాలీసా లాంటివి పారాయణం చేయమన్నారు. వాళ్ళకి శని వాళ్ళ జోలికి పోడు, హనుమంతుడికి ఇచ్చాడు వరం, దాన్ని ఆధారంగా చేసుకో. అంతేకాదు రామరావణ యుద్ధంలో 2 సార్లు సంజీవిని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడికి 60 కోట్ల మంది వానరులకి ప్రాణభిక్ష పెట్టినవాడు హనుమస్వామి. సీతాదేవి జాడ రాముడికి చెప్పి రఘువంశాన్ని నిలబెట్టినటువంటి వాడు, వానర వంశాన్ని నిలబెట్టినటువంటి వాడు హనుమస్వామి. ఇన్ని చేసినా గర్వం లేదు. అమ్మవారి దగ్గర అంటాడు, మాత మా సుగ్రీవుడి యొక్క సైన్యంలో నాతో సమానమైన బలం కలిగిన వాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువ బలం కలిగిన వాళ్ళు ఉన్నారు తప్ప నాకంటే తక్కువ బలం కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అన్నాడు. ఎప్పుడైనా దూత కార్యానికి అల్ప బలం కలిగిన వాడే కదా పంపిస్తారు, అందుకని నేను వచ్చాను అని చెప్పినటువంటి నిగర్వి ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ ప్రభు రామ కథ ఎక్కడ జరుగుతుంటే అక్కడ కూర్చుంటాడు వెళ్ళి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటారు. బాష్పవారి పరిపూర్ణ లోచనం, కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయిట రాముడి కథ జరిగే చోట. అందుకనే సుందరకాండ కానీ రామాయణం కానీ చెప్పేటప్పుడు ఒక కుర్చీ వేసి దాని మీద ఒక వస్త్రం పరిచి పెట్టడం అనేది ఒక సంప్రదాయంగా పాటిస్తారన్నమాట. ఎందుకని రామకథ జరుగుతూ ఉంటే అక్కడ స్వామి వచ్చి కూర్చుంటాడు కదా, మరి స్వామికి ఆసనం లేకుండా చేస్తే ఎట్లా కుదురుతుంది? ఇప్పటికీ స్వామి ఉన్నాడు. గంధమాదన పర్వతంలో కదలీవనంలో రామనామాన్ని జపించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడుండే బ్రహ్మకి 50 ఏళ్ళు నిండినాయి, ఇంకొక 50 ఏళ్ళ ఆయుర్దాయం ఉంది. ఈ 50 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఈ బ్రహ్మ వెళ్ళిపోతాడు, అప్పుడు భవిష్యత్ బ్రహ్మ మన ఆంజనేయ స్వామి అవుతాడు అని రాముడు కూడా వరం ఇచ్చాడు. అటువంటి స్వామి మన అందరినీ అనుగ్రహించుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే
ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.